కుమార్తె రజస్వల వేడుకలో మేనమామ సిలికాన్ విగ్రహం బహుకరించిన తల్లి. అనకపల్లి గౌరపాలెంకు చెందిన లాస్య రజస్వల 5వ రోజు వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగింది. తనకు ఎంతో అత్యంత ఇష్టమైన మేనమామ పెంటకోట కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2020 సంవత్సరంలో కరెంట్ షాక్తో మృతి చెందాడు. సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల రజస్వల అయితే మేనమామ తరపున వేడుక చేసి కానుకలు అందించటం గౌరీపుత్రులకు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా అమ్మమ్మ ఇంటివారు చేసే వేడుకలో లాస్యకు మేనమామ లేని లోటు లేకుండా లాస్య తల్లి మాధవి సిలికాన్ ఆర్ట్తో తన తమ్ముడి రూపంతో విగ్రహాన్ని ముంబైలో తయారు చేయించి ఈ వేడుకలోకి ప్రవేశపెట్టి లాస్యకు ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. అచ్చం తన మేనమామలాగే ఉన్న సిలికాన్ ఆర్ట్ విగ్రహం పక్కన ఉంటుండగా లాస్య 5వ రోజు వేడుక జరగడంతో లాస్య ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా లాస్య తల్లి మాధవి మాట్లాడుతూ తన కూతురు లాస్య అంటే తమ్ముడు కిరణ్కు ప్రాణమని, చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా చూశాడని, వారిద్దరూ మంచి స్నేహితుల్లాగా ఉండేవారని, విధివసత్తు 2020 సంవత్సరంలో తన తమ్ముడు ప్రమాదవశత్తు మృతి చెందడం కుటుంబాన్ని మొత్తం కలిచివేసిందని, గత 4 సంవత్సరాలుగా ఆమె తల్లిదండ్రులు కూడా తన తమ్ముడిని తలుచుకుంటూ ఇంటికి పరిమితం అయ్యారని తెలిపారు. ఇటువంటి సమయంలో లాస్య రజస్వల అవడం మొదటి నుండి కూడా లాస్య రజస్వల వేడుక మేనమామగా దగ్గరుండి జరిపిస్తానని తన తమ్ముడు ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు మాధవి, అక్క, కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా ముంబైలో సిలికాన్ ఆర్ట్తో తమ్ముడి ప్రతిమ చేయించి రప్పించారు. ఈ రోజు జరుగుతున్న వేడుకలో విగ్రహం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విగ్రహం అచ్చం మనిషి ఉన్నట్టే ఉండడం చూసి కిరణ్ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. కిరణ్ లేని లోటు ఈ వేడుకలో ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో అతని విగ్రహం వేడుకలో ఏర్పాటు చేశానని మాధవి మా డబ్బులు తీసుకోక అవి ఎక్కడికి వెళ్ళిపోవు, అక్కడ తమ్ముడు కరెంట్ షాక్ వల్ల చనిపోయాడు. పాప మెచ్యూర్ అయింది. తను చనిపోయి 4 years అవుతుంది. తను ప్రతిదీ కూడా పాపకి నేనే చేస్తాను, మెచ్యూర్ ఫంక్షన్ అంతా నేనే చేస్తాను, లాస్ట్ మార్కి ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతాను, బంగారం అంతా కొంటానని చాలా చెప్పాడు. ఆడికి జాబ్ వచ్చి బెంగళూరులో కూడా అడిగితే నేను వచ్చేస్తాను, ఫ్లైట్లో వచ్చేస్తాను, నీకు లాస్ట్ మెచ్యూర్ అయితే నేనే చేస్తాను అన్నాడు. లాస్యమ్మకి అయిన పాపకి మావయ్య లేని లోటు కనీసం తీర్చలేము. ఆ బ్యాగ్స్ అయినా తెస్తే పాప హ్యాపీగా ఫీల్ అవుతుందని మమ్మీ వాళ్ళు మా ఇంటికి సారి తెచ్చారు. మమ్మీ వాళ్ళు సారి తెచ్చిన రోజు పాపకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అది తెప్పించాము. అది ముంబైలో చేయించాము. వాడి చేతుల మీదకి ఇదంతా మొత్తం సారంతా కూడా మావి ఇచ్చినట్టుగా ప్రతిదీ పెట్టించాము.